అమరావతి షెడ్యూల్ ఖరారైంది. మే 2న అమరావతికి ప్రధాని మోదీ రానున్నారు. మోదీ టూర్ నేపథ్యంలో ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన అత్యున్నత సమావేశం జరగనుంది. మోదీ పర్యటన ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించనున్నారు సీఎం చంద్రబాబు. సమీక్షకు సీఎస్, డీజీపీ హాజరు కానున్నారు. ప్రధాని మోదీ మే 2న మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. హెలికాప్టర్లో మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు అమరావతిలోని హెలీప్యాడ్కు చేరతారు. అక్కడి నుంచి ప్రధాన వేదిక వరకు కిలోమీటర్ మేర రోడ్ షోలో పాల్గొంటారు. 15 నిమిషాల పాటు రోడ్ షో ఉంటుంది. అనంతరం 4 గంటల వరకు అమరావతి పెవిలియన్ సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు సభ జరుగుతుంది. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం సభలో మోదీ ప్రసంగిస్తారు. సభ అనంతరం హెలికాప్టర్లో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తారు. ప్రధాని సభ కోసం 3 వేదికలు సిద్ధం చేస్తున్నారు. ప్రధాన వేదికపై ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా మొత్తం 20 మంది ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మిగతా వీవీఐపీలు 100 మంది ఉండేలా మరో వేదిక ఏర్పాటు చేయనున్నారు. ఇక ప్రధాని మోదీ అమరావతి రాకకు సంబంధించి ఏర్పాట్లపై ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమీక్షా సమావేశం జరగనుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, మోడీ గురించి సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రభుత్వం ఏపీలో ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసి ఆయన పర్యటనకు సంబంధించి ఖరారైనటువంటి నేపథ్యంలో మోడీ పర్యటనకు సంబంధించి దాదాపుగా 3 గంటల మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:55 వరకు కూడా ఆయన గన్నవరం విమానాశ్రయం అంటే గన్నవరం టు గన్నవరం ఆయన చెప్పిన ఖరారైంది. 3 o'clock గన్నవరంలో ల్యాండ్ అయిన తర్వాత 5:55కి బట్టి టేకాఫ్ అవుతారు గన్నవరం విమానాశ్రయం సంబంధించి ఆయన పర్యటన పూర్తిగా ఆకాశ మార్గంలో జరగబోతుంది. అయితే అమరావతి ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో జరిగేటువంటి రోడ్ షోకి సంబంధించినంత వరకు కూడా ఆయన సంబంధించినటువంటి పర్యటన ఖరారైంది. కేవలం 1 కిలోమీటర్ మేర ఆయన రోడ్డు మీద రైతులకి అదేవిధంగా రాజధాని ప్రాంత వాసులకి కూడా అభివాదం చేస్తూ ముందుకు వెళ్తారు. ఇదే రోడ్ షోలో అటు సీఎం, ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి నేతలు మోదీతో సహా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎన్నికలకు ముందే కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలన్నీ కలిసిన తర్వాత రాజధానికి పెట్టుబడి ఉన్నామని చెప్పి ఇచ్చినటువంటి హామీ తర్వాత పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, అటు పోలవరానికి సంబంధించినటువంటి నిధులు కావచ్చు, ఇటు రాజధానికి సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, వీటన్నిటికీ కూడా కేంద్రం పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మోడీ పర్యటనకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి కమిటీలు కూడా ఏర్పాటు చేసింది. వేల పార్టీలకు సంబంధించిన టీం ప్రత్యేకంగా మోడీ పర్యటనకు సంబంధించిన రైట్.